హలో అండి, అందరికీ నమస్తే. ఇవాళ నేను చూపించబోయే రెసిపీ వచ్చేసి కారం బొరుగులు మేము చాలా వరకు లాంగ్ జర్నీస్కి ప్రిఫర్ చేస్తామండి. 15 డేస్ వరకు కూడా పాడవకుండా ఉంటాయి. 8 కంటైనర్లో పెట్టుకున్నామంటే ఈ రెసిపీ ఎలా చేసుకోవాలో చూపించేస్తాను. ముందుగా ఒక ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, ఎండుమిర్చి, పల్లీలు, ఉద్దిబ్యాళ్ళు ఇవన్నీ వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా పల్లీలు ఫ్రై అయిన తర్వాత ఇందులోకి మీ దగ్గర జీడిపప్పు ఉంటే జీడిపప్పుని కూడా వేసుకోండి. ఇందులోకి మెయిన్గా వెల్లుల్లిని బాగా ఎక్కువగానే తీసుకొని దంచుకొని వేసుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది. వెల్లుల్లి, ఉప్పు కారం అనేది మీకు టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి, సరిపోతుంది. పసుపు ఇవన్నీ వేసి పచ్చివాసన పోయే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. వెల్లుల్లి మాత్రం కంపల్సరీ వేసుకోవాలండి. మెత్తగా దంచకుండా మామూలుగా ఒక రకంగా దంచేసుకొని వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది, స్మెల్ కూడా చాలా బాగుంటుంది. ఇందులోకి కారం బొరుగులకి మెయిన్ ఇంగ్రీడియంట్ వెల్లుల్లి. ఇలా పచ్చివాసన పోయే వరకు బాగా ఇలా ఫ్రై చేసేసుకోండి. ఫ్రై చేసుకున్న తర్వాత కొన్ని పప్పులు కూడా వేసేసుకొని మరి కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత బొరుగులు వేసుకోవాలి. బొరుగులు వేసుకున్నప్పుడు సిమ్లో పెట్టేసి కనీసం 15 నిమిషాల పాటు నెమ్మదిగా ఇదంతా కలిసే వరకు కూడా వేయించేసుకోవాలి. మనం ఇలా చేయడం ద్వారా కొన్ని బొరుగులు మెత్తగా కూడా ఉంటాయి కదా, బాగా క్రంచీ అవుతాయి. మీకు తినేటప్పుడు కూడా చాలా టేస్ట్ వస్తుంది. మీరు కావాలంటే ఇలా చేసి చూడండి. ఇప్పుడు మాత్రం సిమ్లో పెట్టుకొని ఇలా వేయించేసుకోవాలి. ఇలా బొరుగుల్ని బాగా కలిపేసుకోవాలి. ఇదంతా సిమ్లో పెట్టేసుకొనే చేసుకోవాలి, లేదంటే మాడిపోతుంది. ఇలా బాగా కలిపిన తర్వాత ఇందులోకి మిక్చర్ వేసుకోవచ్చు. మీకు వద్దు అనుకుంటే ఇది స్కిప్ చేసేసుకోండి, ఇక్కడి వరకు కూడా చాలా బాగానే ఉంటుంది. ఇప్పుడు ఇందులోకి మిక్చర్ వేసుకొని ఇలా కలిపేసుకోవడమే, అంతేనండి. వీటిని కనీసం మనం 15 డేస్ వరకు కూడా బాగా స్టోర్ చేసుకోవచ్చు. ఈవినింగ్ టైం స్నాక్ లాగా ఇందులోకి ఆనియన్ వేసుకొని తిన్నామంటే చాలా బాగుంటుంది. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. మీకు కనుక నా రెసిపీ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.